చేనేత సోదరుల్ని మొదటి నుంచి ఆదుకుంటున్నది తెలుగుదేశం పార్టీ అని తనకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ గుర్తు చేశారు. సొసైటీల ద్వారా రుణాలు అందించి గత ప్రభుత్వంలో అండగా నిలిచామని ఆయన వివరించారు. వేల్పూరు గ్రామం 9వ వార్డు సభ్యులు, చేనేత నాయకులు పొక్కిరాల రంగారావు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో చేనేత సోదరులు వైసీపీకి రాజీనామా చేశారు. ఆరిమిల్లి రాధాకృష్ణ సమక్షంలో తెలుగుదేశంలోకి చేరారు. చేనేత నాయకులు, కార్యకర్తలకు కండువా కప్పి ఆరిమిల్లి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు. వేల్పూరు గ్రామంలో చేనేత వర్గానికి చెందినటువంటి బీసీ సోదరులు వేల్పూరు గ్రామ పంచాయతీ 9వ వార్డు మెంబరు పొక్కిరాల రంగారావు గారు, వారి అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ చేరిన సందర్భంలో వారికి స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఈరోజు రంగారావు గారు పంచాయతీ వార్డు మెంబర్గా ఎన్నికైనప్పటి నుంచి కూడా ఆయన్ని ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ, అధికారంలో ఉన్నప్పటికీ కూడా, అధికార ప్రభుత్వానికి అండగా ఉన్నప్పటికీ కూడా అన్ని విధాలుగాను కూడా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ముఖ్యంగా చేనేత వర్గానికి చెందినటువంటి సమస్యల్ని ఈ ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. గతంలో చేనేత సొసైటీ ద్వారా 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పెన్షన్లు అన్నీ కూడా ఆగిపోయి ఎవరికి కూడా పెన్షన్ రానటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు గతంలో ఉన్నటువంటి లోన్స్ కానీ, వ్యక్తిగత రుణాలు కానీ, ఇవన్నీ కూడా సొసైటీ ద్వారా అందించేవారు. ఇవన్నీ కూడా ఈరోజు సొసైటీలన్నీ ద్వారా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. అన్ని విధాలుగాను కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. చేనేత వర్గీయుల ఆశలను, ఆకాంక్షల్ని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగాను కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉండటం వల్ల ఈరోజు రంగారావు గారు కూడా రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారు వార్డు మెంబర్గా వారికి కావాల్సినటువంటి పనులు కూడా చేసుకోవడానికి అన్ని విధాలుగాను కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చేనేత వర్గాలకు చెందినటువంటి ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో, సొసైటీ సంఘ భవనం ఉందో, దాని మీద కూడా ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణానికి కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రుద్రభూమి ఏదైతే ఉందో, రుద్రభూమికి కూడా ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజు గారి నిధుల నుంచి 10 లక్షల రూపాయలు కేటాయించి దాన్ని అభివృద్ధి చేసాం. రాబోయే రోజుల్లో అక్కడ డ్రైనేజ్ నిర్మాణం కానీ, కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ 9వ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రంగారావు గారి ఆధ్వర్యంలో పరిష్కరించడానికి రాబోయే ప్రభుత్వంలో అన్ని విధాలుగాను కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, బీసీల్లో ముఖ్యంగా 50 సంవత్సరాలకే అందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. బీసీ రక్షణ చట్టాన్ని ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. బీసీలకు అండగా బీసీల మీద దాడులను అరికట్టే విధంగా బీసీ రక్షణ చట్టాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి, మహిళలకు ఇచ్చేటటువంటి పథకాలు కానీ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడితే గతంలో ఏ విధంగా వేల్పూరు గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామో అదేవిధంగా దానికి 2 ఈరోజు అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు యువత కూడా పెద్ద ఎత్తున ఈరోజు పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరుగుతుంది. యువత కూడా అండగా నిలబడటం జరుగుతుంది. అలాగే ఇక్కడ వేవర్స్ కమ్యూనిటీకి చెందినటువంటి పెద్దలకు కానీ, యువతకు కానీ నేను చెప్పేది ఒకటే, మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి, పార్టీలకు అండగా నిలబడండి. రాబోయే రోజుల్లో మీ అందరికీ అండగా నిలబడి అన్ని విధాలుగాను కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటుగా మీకు రావాల్సినటువంటి రుణాలు కానీ, సౌకర్యాలు అన్నింటినీ కూడా ఏదైతే బీసీ వచ్చేటటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా సక్రమంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు కేశవ్ గారికి, మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్ అలాగే రెడ్డి నరేంద్ర ప్రసాద్ గారికి, సర్పంచ్ కృష్ణవేణి గారికి, పెద్దలు నాగేశ్వరరావు గారికి, మండల అధ్యక్షులు మోహన్ గారికి, అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి మల్లేశ్వరరావు గారికి, అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.